దౌర్భాగ్యుడికి పాప కూడా దూరమైంది అంకుల్. చందు పాప ఇద్దరూ నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నా అక్క కాదు రాహుల్, మా అమ్మ. అమ్మ దూరం అయితే నా బిడ్డ మాత్రం ఎలా తట్టుకోగలదు రాహుల్? నువ్వు నాకు దేవుడిచ్చిన కొడుకు బాబు. అవును కార్తీక్, నువ్వెప్పుడు అలా ఫీల్ అవ్వకు, నీకు మేమున్నా. అవును కార్తీక్, అవును బాబు. చందు, 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 ఏమైంది? చెందుకలా అరుస్తున్నావు? ఏంటి ఇదంతా కళ? ఏవేం చందు, ఎందుకలా అరిచావు? నాకిలాంటి కళ వచ్చిందని చెప్తే నన్నింకా నమ్మలేదా అని ఆది ఫీల్ అవుతాడు. ఇప్పుడేం చేయాలి? మాట్లాడు చందు. ఏం లేదా అది? ఏం లేదు. కలగన్నావు కదూ? చెప్పు చందు, నేను నిన్నేదో చేయబోతున్నట్టు కలొచ్చింది కదూ? నా మీద నీకింకా నమ్మకం కలగలేదు, అందుకే నీకు అలాంటి పీడకళ్ళు వస్తున్నాయి. ఓకే, నేను మగాణ్ణి, నాకు కోరికలుంటాయి. నేనిప్పుడు యశోదర్ తమ్ముడు ఆదిని కాదు, చందు భర్త ఆదిని. చందు ఎవరి మనసు నొప్పించదు కదా, అలాంటిది నా చందు మనసు నేనెందుకు నొప్పిస్తాను చెప్పు? అవును చందు, నాకు కోరికలుండవా? నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? అందుకే నువ్వు నన్ను భర్తగా మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకుంటావని, మనకి ఓ బిడ్డ పుట్టాలని, ఆ బిడ్డతో నేను ఆడుకోవాలని నా మనసు కోరుకుంటుంది. ఇప్పుడు నువ్వు కలకన్నట్టు నీకిష్టం లేకపోయినా నేను నా కోరిక తీర్చుకోవడం కోసం నిన్ను బలవంతం చేసినా, నువ్వు అది ఇష్టం లేక ఆ విషయం బయటికెళ్ళి జనం ముందు చెప్పుకున్నా, మళ్ళీ కోర్టుకెక్కినా నష్టం నీకే. నువ్వు అరిచి కీ పెట్టినా, బయటికెళ్ళిన మోడు ఇలా చేస్తున్నా నువ్వు చెప్పినా, మళ్ళీ కోర్టుకెక్కినా నష్టం నీకే. నా చందుకు నష్టం జరిగినా నాకు నష్టం జరిగినా పెద్దగా తేడా ఏం లేదు. కాబట్టి నీకు నష్టం జరిగే పనులు, నీ మనసు నొప్పించే పనులు నేను చేయించదు. నువ్వు మనస్ఫూర్తిగా నా దగ్గరికి వచ్చినప్పుడే భారీగా నిన్ను దగ్గరికి తీసుకుంటాను. అంతవరకు నీవే నా బ్రీత్ కూడా పడినావును. ఎన్ని రోజులైనా సరే నువ్వు మారతావని, నన్ను అర్థం చేసుకుంటావని ఆశతో ఎదురు చూస్తాను. ఒకవేళ నీ మనసులో నాకు స్థానం లేకపోతే ఈ జీవితాన్ని ఇలాగే ముగిస్తాను. పడుకో, ఉదయం నుంచి పాపను ఆడించి టైర్డ్ అయిపోయి ఉంటావు. మనసులో ఏం భయం పెట్టుకోకుండా పడుకుంటే ఏ కళ్ళు రావు. నేను నీకు హామీ ఇస్తున్నాను, ప్రశాంతంగా పడుకో. అబ్బా
ఓకే. ఓయ్ ఓయ్ ఊరే ఎదవా, సార్వాడు నా భార్య అంత పెద్దగా భయంతో అరుస్తూ ఉంటే పందిలాగా పడుకుంటావా? నిన్ను కాపలా పెట్టింది ఎందుకనా? నిద్ర వచ్చింది సార్వాడు. సార్వాడు రాత్రంతా గది ముందే కాపలా ఉండు. నా భార్యకి పిల్లకి చేయం కుట్టినా సరే టక్కులు లేవాలి. అలాగే సార్వాడు. జాగ్రత్త. ఏమే చందు, నువ్వు కరెక్ట్గానే కలగన్నావే. నా మనసులో మెదులుతున్న ఆలోచన అదే, కానీ దాన్ని నేనంత తొందరగా అమలు చేయను. సమయం చూసుకుని నిన్ను మచ్చిక చేసుకుని అప్పుడేస్తాను గేలం. నేను యశోదల్లా ఎగిరిపడి కత్తులతో గొంతులు కోసే రకం కాదే, చల్లటి నీళ్లతో గొంతు కోసే రకం. గొంతు తెగి తల కింద పడేదాకా నీకు అసలు విషయం అర్థం కాదు. అదృష్టం అంటే అదే. తోట బంగ్లా, లేట్ అయినా లేటెస్ట్గా వచ్చిన పెళ్ళం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటాడు. కలిసి వచ్చే కాలం అంటే ఇదే. కలిసి వచ్చే కాలం అంటే గుర్తొచ్చింది. నిజంగా ఇతనికి కాలమే కలిసి వస్తే ఆ కార్తీక్కి చందువులకి పుట్టిన కూతురు ఇప్పుడు ఇతనికి నడిచి వచ్చే కూతురు అవుద్ది. గోదమ్మో గోదమ్మో వారప్పలాడొట్టు బారక్కలాడుందో పరబాతు చుట్టాబాలా. అవును, వీళ్ళ గొడవల్లో పడి మా మేడం కూడా పాప విషయం మర్చిపోయింది. ఇంతకీ ఆ పాప ఏమైంటుందబ్బా? తీరాల మట్టుమ్మ గోరక్కలాడొచ్చు. తర్వాత చూద్దాం. తీరాల మట్టుమ్మ గోరక్కలాడొచ్చు. బేరత్తులో రమ్మల ఓ అమ్మో, వీడు వస్తున్నాడేంటి? పాప ఇక్కడుందని వీడికి తెలిస్తే వీడు ఆ యశోదకి చెప్తాడు. ఆ యశోదర ఆది గారి మీద ఫైట్ చేస్తుంది. ఆ ఆది గారు నా మీద ఫైట్ చేస్తాడు. అమ్మో, ఇక్కడ ఉండకూడదు. ఆదిగారు, చందమ్మా, ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? కొత్తగా కాపురం పెట్టారు కదా, కొంపదీసి హానీమూన్కి గానీ వెళ్ళుంటారా ఏంటి? ఈ కొంపేంటి ఇంత ప్రశాంతంగా ఉంది? మా మేడం కళ్ళు పడ్డాయిగా, ఇంకేముంటదిలే. చందమ్మా, నమస్కారం అండి అదిగారు. ఏంట్రా ఇలా వచ్చావు? ఏం లేదండి, కొత్తగా కాపురం పెట్టారు కదా,
ఓ పాలు చూసి వెళ్దామని వచ్చానండి. ఎక్స్ట్రా వద్దు, నిజం చెప్పు. నిజమండి బాబు, సాటి బ్రహ్మచారిని. ఎన్నాళ్ళు మీరు ఎన్ని కష్టాలు పడ్డారో కళ్ళారా చూసినోడిని. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్యామిలీతో మీరెంత హాయిగా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చానండి. అవునండి, చందమ్మ ఎక్కడా? స్నానం చేస్తుంది. ఓహో, మనలో మనమాట శోభనం అయిందండి. అది నీకు అవసరమా? చెప్పానుగా ఎక్స్ట్రా వద్దని. చెప్పు, మళ్ళీ ఏం ప్లాన్ వేసి పంపించింది ఆ యశోదరని? చెప్పాను కదండి, నాకు నేను చూడటానికి వచ్చానని. ఆహా. ఆ, ఓయ్. అబ్బా! రేయ్ అది! ఏంట్రా ఎవరండో చూసుకొని రెచ్చిపోతున్నావురా? ఎంత ప్లాన్ చేశాను, ఆ చందు జీవితం నాశనం చేయడం కోసం ఎన్ని ఎత్తులేశాను. నా ఎత్తులన్నీ చిత్తు చేసి దాన్ని చంకనేసుకుని వచ్చి సిగ్గు లేకుండా ఎవడికో బిడ్డను కన్నదాంతో మళ్ళీ కాపురం చేస్తున్నావా? థు! నీది ఒక బతుకేనా? చీవు నెత్తురు లేవురా? ఎందుకురా బతుకు? ఎక్కడికన్నా వెళ్ళి ఉరేసుకు చావక. రే అది, ఇప్పటికైనా పోయిందేం లేదు. నిన్ను క్షమిస్తాను, మళ్ళీ నా దగ్గరకు వచ్చే నా కాళ్ళ దగ్గర పడుండు. హె, నీకేం కావాలంటే అది చేస్తా. నా కొడక నన్నే ఒరేగిరే అంటావరా? మీ దండం పెడతాను సార్. నా కొడక నన్నే ఒరేగిరే అంటావరా? నిన్ను ఈ మాటలన్నీ నాకే సార్, మీ అక్కే సార్. రాయబారానికి వచ్చావురా? అవును సార్, మీ అక్కగారు పంపించారు. ఒక్కసారి వెళ్దాం రండి సార్. చూడండి అదిగారు, మీరు కావాలని ఆ చందుని సొంతం చేసుకోవటం కోసమే ఈ ప్లాన్ అంతా వేశారని మా మేడం గారి డౌట్ అండి. ఆ రోజు మేడం గారు హాస్పిటల్కి వచ్చినప్పుడే మీతో మాట్లాడదాం అనుకున్నారు. కానీ అప్పుడే మాట్లాడితే చందుకి అర్థమైపోయి మీ దగ్గరికి రాకుండా దూరం వద్దని అప్పుడు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు నన్ను పంపించారు. ఆ చందు మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కోర్టు తీర్పుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నుంచి దూరంగా బయటికి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి చందుని ఆ ఇంటికి తీసుకురమ్మని మీ అక్కగారు మీతో చెప్పమన్నారండి. తీసుకొస్తే ఏం చేస్తుందట? ఇంకేం చేస్తారండి, రాచి రంపాన పెడతారు. తనకున్న ఏకైక లక్ష్యం ఒకటే కదండి, ఆ చందుని చిత్రహింసలు పెట్టడం. అందుకే కోర్టులో మీరు గెలిచినా ఆవిడ గెలిచినా చివరికి చందు మీ చేతుల్లోకి వచ్చింది. ఆవిడికి చాలు. ఇప్పుడు మీరు చందుని మీ భార్యగా ఆ ఇంటికి తీసుకెళ్లారనుకోండి, ఆవిడ శత్రువుగా ఆవిడ చెయ్యాల్సిన పనులన్నీ చేస్తారు. ఏంట్రా ఎలా కనిపిస్తున్నారా నీకు ఆ యశోదరకి? నా భార్యను తీసుకొచ్చి అప్పగించాలా? అప్పుడు ఆవిడ నా భార్యను చిత్రహింసలు పెడుతుంటే నేను చూస్తూ నోరు ముసుగు కూర్చోవాలా? నేనంత వెర్రి వెంగళపలా కనిపిస్తున్నానరా నీకు మీ మేడంకి? ఇన్ని రోజులు నా జీవితంతో నా భార్య జీవితంతో ఆడుకుంది చాలదంట. ఏమండి, మీరేనా ఇలా మాట్లాడేది? అవునరా, నేనే. ఇంత మంచివాడిగా ఎప్పుడు మారాను అనుకుంటున్నావా? ఆ యశోద నుండి బయటకొస్తే ఎవడైనా ఇలాగే మారతాడు. నేను మా రాహుల్ ఆవిడ పద్ధతి నచ్చక బయటకు వచ్చేసాం. మంచివాళ్ళుగా మారిపోయాం. ఊరే నారాయణ, మీ మేడంకి ఒక విషయం చెప్పు. చందు ఇప్పుడు నా భార్య.
నేను తెలుసో తెలియకో ఒకప్పుడు తన పట్ల తప్పుగా ప్రవర్తించాను. అయినా అవేవి పట్టించుకోకుండా కోర్టు తీర్పు కట్టుబడి మళ్ళీ నాతో కాపురం చేయడానికి వచ్చిన దేవతరా నా చందు. ఇక్కడి నుంచి నా చందు మీద ఆ యశోదర పూజల నీడపడ్డా నేను సహించలేను. ఈగ కూడా వాళ్ళనివ్వను. ఏంట్రా అలా చూస్తున్నావు? మైండ్ ఏమైనా దొబ్బిందా? చెప్పు మీ మేడంకి నా విషయంలో గాని నా భార్య విషయంలో గాని తల దూర్చొద్దని చెప్పు. వెళ్ళు. రేయ్ ఆగు. నా మాట విని నువ్వు కూడా యశోదర దగ్గర నుంచి వచ్చారా? ఇప్పటి వరకు చేసిన తప్పులు చాలు. ఎక్కడి నుంచైనా ఏదైనా పని చేసుకుంటూ పద్ధతిగా బతుకు పో. రేయ్ అటు కాదు, ఇటు. ఏంటది? ఏం జరిగింది? ఏం లేదులే చందు, ఎవరో వచ్చారు. నారాయణ వాయిస్లా వినిపించింది. ఓ విన్నావా? అవును, వాడే. ఆ యశోదర వాడిని రాయబారాన్ని పంపించింది. ఏంటంట? చేవుంది, నిన్ను తీసుకెళ్లి ఆవిడ చేతిలో పెట్టాలట. ఆవిడ పగా ప్రతీకారాలు తీర్చుకుంటుందట. చందు, నా భార్యను తీసుకెళ్లి ఆవిడ చేతిలో పెట్టాను నేనేమన్నా పిచ్చోనా? అది నీలో నిజంగా ఇంత మార్పు వచ్చింది. నువ్వెంత మంచివాడివయ్యావా? నీలో ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. రే సమయానికి వచ్చావురా నారాయణ. అక్క, నీ అవసరానికి వాడిని పంపించి నాకు భలే హెల్ప్ చేసావు. ఇప్పుడు నేను నారిగాడికి ఇచ్చిన డోసు నా పెళ్ళం దృష్టిలో నన్ను ఉత్తముణ్ణి చేసింది. ఈ డోస్ ఇలాగే పెంచి దాన్ని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. థ్యాంక్స్. అక్కా 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 ఏంటి శ్వేత? అక్క లేదు కదూ. ఆ విషయాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాను రాహుల్. అక్కుంటే అమ్మలా ఉండేది. నేను లేవకముందే నా బెడ్ దగ్గరికి కాఫీ తీసుకొచ్చి నాకిష్టమైన వండి కడుపు నిండింది అక్క అని చెప్పినా కూడా బలవంతంగా తినిపించేది. అక్క వెళ్ళిపోయిందంటే మర్చిపోలేకపోతున్నాను. ఇదంతా కలైతే బావుండును రాహుల్. అవును శ్వేత, అక్క వెళ్ళిపోతే కలపోయింది. ఇల్లంతా బోసిపోయినట్టు అయిపోయింది. పాపం అక్క ఒంటరిగా ఎలా ఉందో ఏంటో. ఒక్కసారి ఫోన్ చేయి రాహుల్, అక్కతో మాట్లాడదాం. అలాగే. అక్కే ఫోన్ చేస్తుంది. అక్క ఎలా ఉన్నావు? నేను బావున్నాను శ్వేత, నువ్వెలా ఉన్నావు? నేను బావున్నానక్క. ఇప్పుడే రాహుల్ నేను నీ గురించే అనుకుని ఫోన్ చేద్దాం అనుకుంటున్నావు. నువ్వే ఫోన్ చేసావు. అక్కడ నీకు బోర్గా ఉందా అక్క? ఏం లేదురా, నా బిడ్డ నాకు తోడుగా ఉంది కదా. అక్క నిన్ను చూడాలనుందక్క. నాకు మీ అందర్నీ చూడాలనుందిరా. అయితే వచ్చే అక్క. మీరే రండి. మేమొస్తే ఆది ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు శ్వేత? ఏమో అక్క. ఏం భయం లేదు శ్వేత. ఆది మారిపోయాడు. ఇప్పుడెవర్నీ ఏమీ అండం లేదు. మీరెప్పుడైనా రావచ్చు. సరే అక్క, నేను రాహుల్ వస్తాం. సరే, ఒకసారి రాహుల్కి ఫోన్ ఇవ్వు. అలాగే. అక్క, రాహుల్, ఎలా ఉన్నావు? నువ్వు లేని ఇంట్లో ఎలా ఉంటావు అక్క? నీ గురించి ఆలోచిస్తున్నావు.
నా గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా రాహుల్? శ్వేత గురించి కూడా ఆలోచించాలి కదా. ఏంటక్క? శ్వేతకి ఈ టైంకి టాబ్లెట్స్ ఇవ్వాలి. ఇచ్చావా లేదా అది గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. నీ గురించి ఆలోచించుకుంటూ ఉన్నావు అక్క. టాబ్లెట్ విషయం మర్చిపోయాను. ఇప్పుడే ఇస్తానక్క. రాహుల్, శ్వేత పక్కనే ఉంది కదా, నేను మాట్లాడేది విను. శ్వేతకి సమయం చూసుకుని వీలైనంత తొందరగా తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పేసేయ్. మనం చెప్పకముందే తనకి తెలిసింది అంటే చాలా ప్రమాదం. సరే అక్క. సరే, ఉంటాను రాహుల్. అలాగే. పాపకి పాలు కలపాలి. అలాగే అక్క. ఏంటి రాహుల్, అక్కేమంటుంది? అక్క అక్కడున్న మన గురించే మాట్లాడుతుంది. శ్వేతకి టాబ్లెట్ వేసేవలేదని ఫోన్ చేసింది. చెప్పానా అక్క అక్క కాదు అమ్మని? కార్తీక్, రోజులు గడుస్తున్నా నాకు ఆశ చావడం లేదు. నా మనసు ఇక్కడ ఉండలేకపోతోంది కార్తీక్. నువ్వే కావాలని కోరుకుంటోంది. ఎలా కార్తీక్, మనం కలవలేమా? నువ్వు కనిపిస్తే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను గట్టిగా కౌగిలించుకోవాలనుంది. నా మనసు చాలా భారంగా ఉంది కార్తీక్. ఇదేంటి అశోకవనంలో సీతలాగా ఒంటరిగా కూర్చుంది? చందు, ఆ రావణాసురుడు కూడా నువ్వు మనసు మార్చుకుంటేనే నీ దగ్గరికి వస్తానని సీతకి మాటిచ్చి కోతుల దెబ్బలకి రావణాసురుడు బెంబేలెత్తిపోయి సీతని రాముడికి అప్పగించాడు. కానీ నేను అలాంటోని కాదు. పైకి నేను మారినట్టు కనిపించినా, నువ్వు మారినప్పుడే నేను నీ దగ్గరికి వస్తానని చెప్పినా అవన్నీ గాలి మాటలు. సమయం చూసి దెబ్బతీస్తాను. చందు, ఏంటి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు? బోర్ కొడుతుందా? అదే లేదా అదే. బోరుగానే ఉంటుందిలే. అలవాటు పడే వరకు కొంచెం బోరుగానే ఉంటుంది. అవును, మీ వాళ్ళు బాగా గుర్తుకొస్తున్నారు కదూ? గుర్తుకొస్తారులే చందు. నేనింకా నీవాణ్ణి కాలేదు కదా. చిడబ్బా, నా కొడక మళ్ళీ వచ్చావరా? ఇది నా ఇంటికి వచ్చినా దీన్ని వదిలిపెట్టవారా? మొగుడు పక్కనున్నా వాడు కనబడగానే అన్నీ మర్చిపోయి లగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తావా? కొంప తీసి పురాన్ని వాటేసుకుంటావా ఏంటి?
జాగ్రత్త. సారీ. హాయ్ కార్తీక్, సమయానికి వచ్చావు. ఇప్పుడే చందుకేం తోచగా పిచ్చిదానిలో ఆడు కూర్చుని ఉంటే నువ్వు వస్తే బాగుండు, తన మనసుకు ఆనందం కలిగేదని ఇలా అనుకుంటున్నాను. లేదు, నువ్వు అలా వచ్చేసావు. నిజంగా మీరిద్దరూ గ్రేట్ లవర్స్. చూడు, నిన్ను చూడగానే చందు మొహం ఎలా వికసిస్తుందో. నేను కోరుకుంటుంది తన ముఖంలో ఈ ఆనందమే. తనింత ఆనందంగా ఉంటే నాకు మరింత ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్, థ్యాంక్ యూ. చందు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలా బోర్ ఫీల్ అవుతుంది. ముగ్గురు సరదాగా అలాగ బయటికి వెళ్దామా? అలాగే. పచ్చందు, మరి పాప? పాప పడుకునుంది. పాపను చూసుకోవడానికి యూసఫ్ ఉన్నాడుగా, ఏం ప్రాబ్లం లేదులే. పాపని మీకు అందజేయకముందు వాడేగా పాపను చూసుకుంటాడులే. వెళ్ళో గంటలో వచ్చేద్దాం. కార్తీక్, నా కార్లో వెళ్దాం. సరే. రా చందు. కార్తీక్, కార్ నువ్వు డ్రైవ్ చేయి. ఫ్రంట్ సీట్లో ఆది కూర్చుంటాడు, నేను వెనక్కి కూర్చుంటాను. సారీ, కాలు బ్యాలెన్స్. కార్తీక్, చూసావా, నేను నా పెళ్ళాం ఎక్కిన కారుకి నువ్వు డ్రైవర్వి. చూడరా నా కొడక, నిన్నెలా ఉడికిస్తాను. పద కార్తీక్. మీ ఇద్దరు ఏంటి మౌనంగా కూర్చున్నారు? కార్తీక్, మా ఆవిడ ఏ అన్యాయం చేసిందని నువ్వు తనతో మాట్లాడటం లేదు? చచ్చా, అదేం లేదా అది. చందు, నువ్వు కూడా ఏంటి కార్తీక్ మన ఇంటికి వస్తే పలకరించవా? మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా. ఓ కార్తీక్, నువ్వేం అనుకోకు. మా ఆవిడ చాలా మంచిది. కొంచెం డల్గా ఉండడం వల్ల రాగానే పలకరించలేకపోయింది. అవును కార్తీక్, నువ్వు కనబడాలని ఎంతగానో కలవరించాను. కానీ ఏం లాభం? కళ్ళ ముందుకొచ్చినా నోరు తెరిచి నీతో మాట్లాడదాం అనుకుంటే నోట మాట రావట్లేదు కార్తీక్. చందు, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నిన్ను కలిసి ఒక్కసారి పలకరించిపోదామని ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక పెదాలు కదలటం లేదు, మాటలు రావటం లేదు. కొంచెం నెమ్మదికెళ్ళి కార్తీక్, బ్రేక్ లేకు. మీ ఇద్దరికి ఇప్పుడు మాటలు రావురా? అదే నేను లేకపోతే మీ ఇద్దరు రాసుకుని పూసుకుని ఎన్ని చెప్పుకునేవాళ్ళు. సారీ.
ఏమైంది అది? చేయలేదు చందు, కాలు ఇంకా సెట్ అవ్వలేదు కదా, స్లిప్ అయిపోయింది. నువ్వు నాకు తోడుగా ఉన్నావుగా, ఇంకేం పర్వాలేదు. నువ్వు ఉన్నావుగా, ఇక నాకు ఈ కర్ర ఎందుకు? బయలుదేరు. పద కార్తీక్. ఒరేయ్ ఒకసారి అటు చూడు. ఆ అమ్మాయిని ఎక్కడ చూసినట్టుంది కదా? ఆ మొక్కదాన్నే కాదురా, ఆ ముగ్గురిని ఎక్కడో చూసినట్టుంది. ఒరేయ్ చంద్రముఖిరా. చంద్రముఖి అంటే రజనీకాంత్ సినిమానా? ఒరేయ్ ఇది అంతకంటే పెద్ద సినిమారా. మొన్నటిదాకా ఈవిడ గురించి టీవీలోనే మారుమోగాయి. ఓహో, కార్తీక్ అనే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుందని పూజ అనే అమ్మాయి కోర్టుకి లాగింది ఇవన్నే కదా? అవునరా, కార్తీక్ అవడే కాదు, అదిగో వాడే. మరి ఆ కుంటోడు ఎవడరా? వాడేరా చంద్రముఖి మొగుడు. ఆ రోజు కోర్టుకు వచ్చి వాళ్ళిద్దరికీ ఏ సంబంధం లేదని చెప్పి జస్ట్ లవర్స్ అని చెప్పాడు కదా, వాడేరా వీడు. రేయ్ ఇది మామూలు ఆడది కాదురా. ఏకంగా లవర్ని మూగుని ఇద్దరిని అంటేసుకుని బయటకు వచ్చేసింది. అతను ఎవరో కాదురా, ఆ ఫ్యామిలీ డ్రైవర్లా ఉన్నాడు. అందుకే వాళ్ళిద్దరూ వెనక సీట్లో దిగితే ఈ డ్రైవర్ సీట్లో దిగాడు. ఏదైతే ఏముందిరా, అటు డ్రైవరు ఇటు మొగుడు ఇద్దరితో తెగ ఎంజాయ్ చేస్తుంది. అభినవ్ ద్రౌపది మావా? ద్రౌపదికి ఇద్దరు కాదురా, ఐదుగురు. మన ముగ్గురం కలిస్తే ఐదుగురు అవుతాం. అంటే మన ముగ్గురిని కూడా ఒప్పుకుంటుందంటావా? ఏం చేస్తామమ్మా? చంపేస్తా!